హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూ యూసర్గా నచ్చినట్టు లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ప్రెసర్ లింక్ ఫాంట్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి. క్లిక్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్, సేఫ్ ఎక్కడ లింక్ ఇలా ఉంటుంది. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్లో క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి ఫాంట్ యాడ్ చేసుకోండి. అన్ని లేయర్స్కి అన్ని లేయర్స్కి ఫాంట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేశారంటే డిస్క్రిప్షన్లో బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ లింక్ వీడియో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ప్లస్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకున్న ఎఫెక్ట్ లింక్ ఉంటుంది కదా, ఇలా ఉంటుంది. క్లిక్ చేసి లిరిక్స్ కింద పెట్టేసుకోండి. రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్లస్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీరు ఎవరు ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇలా యాడ్ చేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ బీట్ మా రైట్ సైడ్కి. మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకోండి. మళ్ళీ రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. బీట్ మా రైట్ సైడ్. మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. బీట్ మా రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. ప్లస్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా అన్ని లేయర్స్కి యాడ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి రైట్ సైడ్ పార్ట్ ట్రిమ్ చేయండి. మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా మీకు రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి ఇలా మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలా మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని బీట్ మార్క్ రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ ఏరియా పెట్టేసుకోండి. 3 డాట్స్ క్లిక్ చేసి మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటోలో పెట్టేసుకోండి. బీట్ మార్క్ రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో పెట్టేసుకొని బీట్ మార్క్ రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. అడ్జస్ట్ చేసుకొని ఇది ప్లస్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి ఇప్పుడు మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి రైట్ సైడ్ ట్రిమ్ చేసి మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి ఇప్పుడు మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలా రైట్ సైడ్ ట్రిమ్ చేసి మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ పెట్టేసుకోండి. మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. బీట్ మా రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఫస్ట్లో ఫోటోలో కాపీ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఏం చేస్తారంటే ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి ప్లేస్ స్టైల్ యారో క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా సేమ్ మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇక్కడ ఈ లేయర్ వదిలేయండి. మళ్ళీ నెక్స్ట్ లేయర్ క్లిక్ చేసి సేమ్ మళ్ళీ పేస్ట్ చేసుకోండి. ఇలా ఎఫెక్ట్స్ అన్ని లేయర్స్కి ఇలా అన్ని లేయర్స్కి పేస్ట్ చేసేసుకోండి. ఇలా పేస్ట్ లేయర్ వేసుకోండి. కలర్ ఆఫ్ చేసుకోండి. ఇలా ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ యారో క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఇలా ఫోటో లేయర్ క్లిక్ చేసి మళ్ళీ ఇలా పేస్ట్ చేస్తుంది అన్ని ఎఫెక్ట్స్. ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ క్లిక్ చేయండి. ఫోటో లేయర్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ వేయండి. ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ వేయండి. ఫోటో లేయర్ క్లిక్ చేసి
ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ యారో క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ వేయండి. సేమ్ మళ్ళీ ఇది కూడా అలానే పేస్ట్ వేసేసుకోండి. బ్యాగ్ వచ్చేసి షేప్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ఫోటో 2 క్లిక్ చేసి ప్లస్ అని క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ చేసి ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ ఫోటో క్లిక్ చేసి ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ యారో క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. సేమ్ ఇక్కడ కూడా లాస్ట్ ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ యారో క్లిక్ చేసి టైమింగ్ కలర్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది వీడియో. మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ యారో మార్క్ ఉంటుంది, నచ్చిన కాంటెంట్ ఎక్స్పోర్ట్ చేసుకోండి.